ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇండ్లు అందడమే మా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా మోతే మండలంలోని పైలట్ గ్రామంగా ఎంపికైన విబ్బలాపురం గ్రామంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డితో కలిసి ప్రభుత్వ నిరుపేదల కట్టిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో వారు పాల్గొని మాట్లాడుతూ గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ల పేరుతో ఏ ఒక్క నిరుపేదకు డబుల్ బెడ్రూమ్లు అందకుండా చేసింది అని అన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందే విధంగా చేస్తామని, విబ్బలాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లులు నిర్మాణాలను వేగవంతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్నాథ్ లాల్ పవార్, కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చంద్రారావు, మోతే తహసీల్దార్ ఎం వెంకన్న, ఎంపీడీఓ ఆంజనేయులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కిసర సంతోష్ రెడ్డి, మాజీ జడ్పీటీసీలు పందిపల్లై పుల్లారావు, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా మీ అందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్న తర్వాత ఏ పేదవాడు కళ్ళ కన్నాడో కన్న కలలన్నీ నెరవేర్చాలని, ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాడికి అండగా ఉండాలని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాల్లో 10 సంవత్సరాలు ఎవరైతే అధికారంలో ఉండి పరిపాలించిన దొరలు ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి వారి స్వార్థం కోసం ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,19,000 కోట్ల అప్పు చేసి ప్రతి నెల 6,500 కోట్ల అప్పుని మన నెత్తిన పెట్టి మనం కడుతున్నాం. ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో గడిచిన 10 సంవత్సరాల నుంచి ఇల్లు కావాలి, మాకు కార్డులు కావాలి, రేషన్ కార్డులు కావాలి, సన్న బియ్యం కావాలి, మా పిల్లలకి మంచి విద్య కావాలి, వైద్యం కావాలి అని అంటే ఆనాటి ప్రభుత్వం వీటిలో కూడా కమిషన్ రాదు కాబట్టి కమిషన్ వచ్చే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల మీద అయితే డబ్బులు ఖర్చు పెడతాను కానీ పేదవాడికి ఉపయోగపడే దానికి ఖర్చు పెట్టనని ఆనాటి ప్రభుత్వాలు తలస్తే మీ దీవెనలతో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయింది. ఈ 1.5 సంవత్సరంలో పైలట్ గ్రామాలుగా మోడల్గా ముందు ఒక్కొక్క మండలానికి ఒక గ్రామాన్ని తీసుకొని ఎన్ని ఇల్లు కావాలంటే అన్ని ఇల్లు ఆ గ్రామానికి ఇచ్చాం. అటువంటి గ్రామమే మన విబ్బలాపురం గ్రామం. ఇక్కడ 146 ఇల్లు ఇస్తే ఇప్పటి వరకు 73-74 ఇల్లు కట్టడం మొదలు పెట్టారు. మిగతా వాళ్ళు కూడా వీలైనంత తొందరలో మొదలు పెట్టాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ప్రతి సోమవారం నాడు మీరు ఫౌండేషన్ కడితే 1,00,000 రూపాయలు, స్లాబ్ లెవెల్ కడితే మరొక 1,00,000, స్లాబ్ వేస్తే 2 లక్షలు, స్లాబ్ పూర్తయి మీరు గృహప్రవేశం చేసే టైంలో మిగిలిన 1,00,000, ఎక్కువలో ఎక్కువ ప్రభుత్వం ఈ భూభారతి ద్వారా ఏ రైతులైతే ఆనాడు ధరణితో ఇబ్బంది పడ్డారో, ఏ రైతులైతే ఆ ధరణిని చూసి నిద్రపోని రాత్రులు గడిపారో ఆ రైతన్నులందరికీ ఒక చుట్టములా ఉండే అద్భుతమైన భూభారతి చట్టాన్ని తీసుకురావటమే కాకుండా ప్రతి జబ్బుకి ఒక మందు ఎలా ఉంటుందో ప్రతి సమస్యకి రెవెన్యూలో ఈ భూభారతి సమస్యలు పరిష్కరించే చట్టాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. కాబట్టి ఈ భూభారతి ఈ ధరణి ఏదైతే బంగాళాఖాతంలో తీసుకొచ్చిన ఈ భూభారతితో రాబోయే ఆగస్టు 15వ తారీఖు నాటికి మీకేవైతే సమస్యలు భూముల్లో ఉన్నాయో అది గౌరవ కలెక్టర్ గారు కానీ, గౌరవ ఆర్డీఓలు కానీ, అడిషనల్ కలెక్టర్లు కానీ, ఎంఆర్ఓలు కానీ అనేక పర్యాయాలు చెప్పాను. మీరందరూ ఒకప్పుడు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే, రైతు కష్టాలు తెలిసిన వాళ్ళే, రైతు బాధలు ఎన్న వాళ్ళే, మీరు ఆ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి రైతన్నలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అద్భుతమైన చట్టం ఈ భూభారతి చట్టం ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు నిర్ణయాలు తీసుకొని వాటన్నిటినీ పారదర్శకంగా ప్రజలకు మేలు చేయాలని కూడా పదే మీకు ఆదేశిస్తున్నాను. అంతేకాదు మీరు తెచ్చుకున్న మన ఇందిరమ్మ ప్రభుత్వంలో గత ప్రభుత్వం ఏవైతే మంచి సంక్షేమ కార్యక్రమాలు చేసిందో
అప్పుల భారం మన మీద ఉన్న ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ చేస్తూ ఎన్నికల ముందు పద్మక్క, ఉత్తమన్న, నేను, మిగతా మంత్రులు, ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు అనేక వాగ్దానాలు చేశాం. చేసిన వాగ్దానాల్లో చాలా వరకు ఇచ్చాం, ఇంకా ఇవ్వాల్సినవి ఉన్నాయి. తప్పకుండా అవి కూడా ఇచ్చి తీరుతాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడిప్పుడే బాగుపడుతుంది, గాడిలో పడ్డది. మీకు ఇచ్చిన మాట ప్రకారం 200 యూనిట్లు ఉచిత కరెంటు కానీ, 500 రూపాయలకి గ్యాస్ మద్దు కానీ, పేదవాడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయల వరకు రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా మెరుగైన వైద్యం కానీ, మొన్న ఉగాదినిచ్చిన సన్న బియ్యం కానీ, ఇప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు కానీ, భూభారత్ కానీ, రైతన్నులకి సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు క్వింటాలకి 500 రూపాయలు కానీ, పేదవాడి పిల్లోడు హాస్టల్లో చదివితే మంచి పువ్వ పెట్టడం కోసం 40% డైట్ ఛార్జీలు పెంచింది. కానీ పేదవాడి కూతురు హాస్టల్లో చదివితే కాస్మెటిక్ ఛార్జీలు గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే 200% పెంచింది. కానీ పేదవాడి పిల్లలకు మంచి చదువు కోసం ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి 200 కోట్లతో చేపట్టే కార్యక్రమం కానీ, ఆనాడు కమిషన్లు తీసుకొని అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు మొదలుపెట్టి వదిలేస్తే గౌరవ మంత్రివర్యులు ఉత్తమన్న నిత్యమో దాన్ని పర్యవేక్షిస్తూ ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే తపన కానీ, పేదవాడికి 10 సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వటం కానీ, కొత్త పేరు ఎక్కియడం కానీ జరగలే. గడిచిన నెల రోజుల నుంచి కొత్త పేరు ఎక్కించడంతో పాటు రేషన్ కార్డు ఇస్తున్న ప్రభుత్వం మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం. ఇన్ని మంచి కార్యక్రమాలు చేసిన మన ప్రభుత్వం. నిత్యము ప్రజల్లో ఉండే మీరు మంచిని మంచిగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. నిన్నగాక మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులు ఆనాడు ఎకరానికి 10,000 రూపాయలు రైతు బంధు వేస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో 12,000 రూపాయలు రైతు భరోసా. ప్రతి ఎకరాకి ఎన్ని ఎకరాలున్నా పండించే రైతుకి పూర్తిగా రాబోయే 4-5 రోజుల్లోనే మీ ఖాతాల్లోకి జమ అవుతాయని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ, ఇన్ని మంచి కార్యక్రమాలు చేసిన మన ప్రభుత్వాన్ని గౌరవ పద్మక్కని గాని, నన్ను కానీ, ఉత్తమన్నను గాని, రేవంత్ అన్న గాని, మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఉన్న శాసనసభ్యులను ఆనాడు మీరు ఎలా అయితే గెలిపించారో, రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా మీ దీవెనలు, ఆశీస్సులు ఇందిరమ్మ ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మరొక్కసారి మా పద్మక్క ఆడబిడ్డకి ఇక్కడికి హాజరైన నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు చెప్తూ జై కాంగ్రెస్. థ్యాంక్ యూ.